ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎపిసోడ్లోకి వెళ్తే పల్లవి చరణ్ని బతిమాలుతూ ఉంటుంది. ప్లీజ్ అండి, నేను ఇంట్లో లేదు కదా బర్త్డే పార్టీకి, మీకు కోపం వచ్చింది, మీ అమ్మగారి చేత పనిష్మెంట్ కూడా ఇప్పించారు, చెప్పిన పని అన్నీ చేశాను కదండి, వంట కూడా చేశాను, ఇంకా ఏంటండి కోపం, భోజనం మీద కోపం పెట్టుకోవద్దండి, ప్లీజ్ అండి వచ్చి తినండి, ఇంట్లో అందరూ వెయిట్ చేస్తున్నారు మీరు వస్తారని, కావాలంటే మీకు ఇంకా కోపం తగ్గకపోతే రేపు కూడా పనిష్మెంట్ ఇవ్వండి, రేపు కూడా మీరు చెప్పిన పనులు అన్నీ చేస్తానండి, ప్లీజ్ అండి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది పల్లవి. ఇక సరే అని చెప్పి భోజనానికి వస్తూ ఉంటాడనమాట చరణ్. ఇటు పక్క సుమలత ఏమో నా కొడుకు రాడు నాకు తెలుసుగా, ఇక మీరు స్టార్ట్ చేయండి భోజనం అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చెప్తూ ఉంటుంది సుమలత. ఇక ప్రసాదరావు చూసి అదిగో చరణ్ వస్తున్నాడు భోజనానికి అని చెప్పి అనగానే ఇక సుమలత అక్షిత ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇదేంటి అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇక అక్షిత అంటూ ఉంటుంది సుమలతతోని, ఇదేంటంటే చరణ్ రాము అనుకున్నాడు కదా, అలా ఎలా వస్తున్నాడు భోజనానికి అని చెప్పి అనగానే ఇందాక అరిచాడుగా ఈ పల్లవి మీద, మనకందరికీ వినిపించిందిగా, మళ్ళీ ఏం మాటలతో మాయ చేసిందో ఏమో ఈ పల్లవి. సరేలే, ఏదైనా కూడా నా కొడుకు భోజనం చేయకుండా పడుకుని ఉంటే మరి తల్లిగా నాకు కూడా బాధే కదా, ఏదైతేనే ఇప్పుడు వాడిని భోజనం చేయనివ్వు, రేపు చూసుకుందాము ఈ పల్లవి సంగతి అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత మెల్లగా అక్షిత చెవులో. ఆ తర్వాత ఇక చరణ్ కూడా వస్తాడనమాట. ఇక భోజనానికి కూర్చుంటాడు డైనింగ్ టేబుల్ దగ్గర. ఇక పల్లవి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది, కానీ ఒక పక్కన నొప్పితో అల్లాడుతూనే ఉంటుంది. ఇక అలా నైట్ అయిపోతుందనమాట. పల్లవి తన గదిలో నిద్రపోతుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇక హాల్లో బామ్మ కూర్చుని ఉంటుంది, అక్కడే చంటి కూడా కూర్చుని ఉంటాడు. ఇక అప్పుడే ప్రసాదరావు వస్తాడు. ఏంటమ్మా ఇంకా కాఫీ తాగలేదా అనగానే ఇంకా తాగలేదురా అని చెప్పి అనగానే ఇక అప్పుడు అక్కడున్న చంటి ఏమో అక్షిత మా నాన్నకి బామ్మకి నాకు కాఫీ తీసుకురా 3 కాఫీ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రసాదరావు అదేంట్రా ప్రతిరోజు వదినకేగా పిలిచి మరి కాఫీ అని అడుగుతావు, ఈరోజు ఏంటి అక్షిత అని పిలుస్తున్నావు అని చెప్పి అంటాడు ప్రసాదరావు. అది వదిన నిన్నంతా కష్టపడింది కదా నాన్న, ఎంత కష్టపడిందో, అలసిపోయి ఉంటుంది పాపం, పడుకొనిద్దాము, ఎందుకు ఇవాళ కూడా పని, పడుకుని ఉంటుంది కదా, అందుకే అక్షితకి చెప్తున్నాను అని చెప్పి అక్షిత అని పిలుస్తూ ఉంటాడు. అవును వదిన అంటే గుర్తొచ్చింది, ఇంతకీ పల్లవి ఏది కనిపించట్లేదు పొద్దునుంచి అని బామ్మ అలా అనుకొని ఉషా అని పిలుస్తుంది. ఏంటి బామ్మగారు అని చెప్పి ఉషా వస్తుంది. పల్లవి ఏది అనగానే అది అక్క ఇంకా నిద్ర లేగలేదండి అని చెప్పి అంటుంది ఉష. ఇంకా నిద్ర లేకపోవడం ఏంటి అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇంత లేట్ దాకా పడుకొని ఉండదే పల్లవి అని చెప్పి ప్రసాదరావు చంటి కూడా అంటూ ఉంటే పదండి చూద్దాము అని చెప్పి ఇక పల్లవి గదిలోకి వస్తారనమాట. పల్లవి ఏమో నిద్రపోతూ ఉంటుంది. అమ్మ పల్లవి అని చెప్పి తట్టి మరీ లేపుతూ ఉన్నా కూడా పల్లవికి చలనం ఉండదన్నమాట. ఇదేంటి తట్టి లేపుతున్నా కూడా పల్లవి లెగవదేంటి, పల్లవి లే లే అని చెప్పి బామ్మ వీళ్ళంతా లేపుతూ ఉంటే ఇక పల్లవి గదిలోకి సౌండ్ వినేసి ఇటు సుమలత అక్షిత చరణ్ వీళ్ళు కూడా అందరూ వస్తారనమాట. అదే ఇంకా చందు వీళ్ళంతా కూడా వస్తారు. ఉష ఇక ఏంటి ఏమైంది బామ్మ అని చెప్పి చరణ్ అంటూ ఉంటే పల్లవి చూడరా తట్టి లేపుతున్నా కూడా లెగవడం లేదు చూడు అనగానే ఇక చరణ్ కంగారుగా వచ్చి పల్లవి అని చెప్పి లేపుతూ ఉన్న పల్లవికి మెలకు రాదు. అలా ఎంతసేపు లేపినా లెగవదనమాట పల్లవి. రే ఏంట్రా చూస్తున్నావు చరణ్, చంటి త్వరగా డాక్టర్ గారికి ఫోన్ చేయి అనగానే ఇక డాక్టర్కి ఫోన్ చేస్తాడనమాట చంటి. కాసేపు అయ్యాక ఇక డాక్టర్ గారు వస్తారనమాట. ఇక డాక్టర్కి చెప్తారు పల్లవి ఎంత లేపినా లెగవడం లేదండి అని చెప్పి చెప్పడంతో సరే నేను చూస్తాను మీరంతా బయట నించోండి అని చెప్పడంతో పల్లవి గదిలో నుంచి అందరూ బయటకు వస్తారనమాట. ఇక బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక డాక్టర్ ఏమో చెక్ చేస్తూ ఉంటారు ఏంటి ఏమైందని చెప్పి ఇక చూసి ఒక ఇంజెక్షన్ ఇస్తారనమాట. ఆ తర్వాత ఒకసారి పల్లవిని పక్కకు జరిపి చూడగానే ఇక కిడ్నీ ఆపరేషన్ అయింది, ఈవిడికి స్టిచెస్ కొంచెం ఓపెన్ అయ్యాయి, అందుకే బ్లీడింగ్ కూడా అవుతుంది అని చెప్పి డాక్టర్కి అర్థమైపోతుంది అనమాట. ఈవిడ బాగా స్ట్రెస్ అయినట్టుంది అని చెప్పి మనసులో అలా అనుకొని ఈ విషయం చెప్పాలి బయట వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి అని చెప్పి బయటకు వస్తుందనమాట. ఇక బయటికి రావడంతో డాక్టర్ గారు ఏమైందండి పల్లవికి ఎలా ఉంది అనగానే ఇక సుమలత ఏమై ఉంటుందిరా, మహా అయితే స్పృహ తప్పు ఉంటుంది, దానికి పెద్ద ఏమైందని చెప్పి అంత ఇదిగా అడుగుతున్నావు, నిన్నంతా జస్ట్ పనిష్మెంట్కి ఇచ్చాము, ఆ మాత్రానికి పని చేసింది, కొంచెం పనేగా దానికే పెద్ద ఏదో అయిపోయినట్టు డాక్టర్ గారిని పిలిచావు, కాసేపు అంటే లెగిసేదిగా అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. ఇక డాక్టర్కి కొంచెం అర్థమయ్యి తనకి పర్వాలేదండి బాగానే ఉంది, కొంచెం స్పృహ తప్పిపోయింది, కొంచెం పని ఎక్కువైనట్టుంది తనకి, కొంచెం పని ఏమి చెప్పకుండా కొంచెం రెస్ట్లో ఉంటే తనకి మంచిదండి, ఎందుకైనా కొంచెం తను జాగ్రత్తగా చూసుకుంటే మంచిది అని డాక్టర్ గారు చెప్పి బామ్మగారు ఒకసారి రండి అని చెప్పి పక్కకు పిలుస్తుందనమాట బామ్మని. ఇక ఇటు అక్షిత ఏమో
వీళ్ళతో అంటూ ఉంటుంది. అయినా ఈ డాక్టర్ గారు మరి పాపం రెస్ట్ కావాలి అది ఇది అని చెప్పి అంటున్నారు. అది ఏం పెద్ద పని చేసిందని? మహా అయితే పెద్ద దానికి ప్రాణాల మీదకి వస్తుందా చస్తుందా ఏంటి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఇక అక్కడున్న చంటి, ఏ అక్షిత, నోరు ఉంది కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడు, చేస్తే ఏమైంది అన్నట్టుగా మాట్లాడతావేంటి, బుద్ధుందా నీకు అని చెప్పి అనగానే దాన్నంటావేంట్రా అని చెప్పి సుమలత అంటుంది. మరి అది మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయమ్మా అని చెప్పి అంటాడనమాట చంటి. ఇక అప్పుడు అయినా ఇక ఇటు చరణ్ అంటాడు, మమ్మీ అది తప్పు చేసింది, తన వల్ల మనము ఇబ్బంది పడ్డాము, మాటలు పడ్డాము, అవమానం పడ్డాము, అందుకే కదా నువ్వు పనిష్మెంట్ ఇచ్చావు, నేను కూడా ఓకే అన్నాను, ఏమీ అనలేదు కదా, పనిష్మెంట్ అయిపోయింది కదా, పూర్తయిపోయింది, నువ్వు చెప్పిన పనులు అన్నీ చేసింది పల్లవి, ఇంకా కూడా తను ఇబ్బంది పెట్టాలని, తను చావాలని, ఒక మనిషి చావాలన్నట్టుగా ఎందుకు మమ్మీ కోరుకోవడం, అది తప్పు అనిపించట్లేదా? అక్షిత తప్పుగా మాట్లాడింది కాబట్టి చంటి అన్నాడు, ఆయన నోటికి ఎంత వస్తే అంత కాదు, ఎక్కడిదక్కడ వదిలేయాలి, కోపం వచ్చింది, పనిష్మెంట్ ఇచ్చాము, అయిపోయింది, మళ్ళీ దాన్నే ఇక సాగి పీకి తన్నే మాటలంటూ ఇబ్బంది పెట్టడం, చావాలని కోరుకోవడం అనేది కరెక్ట్ కాదు మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడనమాట చరణ్. ఇక సుమలత ఆగిపోతుంది. మరోపక్క డాక్టర్ గారు ఇక పక్కకి తీసుకెళ్తారు కదా బామ్మని, మీకు అమ్మాయి కండిషన్ తెలుసా నీకు అని చెప్పి అడుగుతుందనమాట డాక్టర్. ఏంటండి నా మనవరాలకి ఏమైంది అని చెప్పి అడుగుతుంది బామ్మ. తనకి కిడ్నీ ఆపరేషన్ అయిందండి, ఎవరికో తను కిడ్నీ డొనేట్ చేసింది, మీకు అర్థమవుతుందా? అలాంటి అమ్మాయికి అంత ఇదిగా పని చెప్పారా? అసలు ఎంత రెస్ట్లో ఉండాలి, తన ప్రాణం పోయేదండి, అంత ఇదిగా స్ట్రెస్ అయింది తనకి కొంచెం కుట్లు కూడా ఓడి బ్లీడింగ్ అయిందండి, ఎంత ఇదిగా అయిపోతే తను అంత అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్తుంది, ఎంత రెస్ట్లో ఉండాలి మీకు తెలిసిందా అసలు అని చెప్పి అనగానే, కిడ్నీ డొనేట్ చేయడం అండి నాకు తెలియదండి, ఇదంతా మాకు తెలీదు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇక అప్పుడు డాక్టర్, నేను అక్కడ అందరి ముందు అందరికీ చెప్పేదాన్నే, కానీ అక్కడ వాళ్ళ మాటలు వింటూ ఉంటే పనిష్మెంట్ అది ఇది అంటూ ఉంటే ఈ అమ్మాయికి బాగా స్ట్రెస్ అయ్యేలాగా పని చెప్పారని అర్థమవుతుంది, ఎవరు అమ్మాయి స్టేజ్ అర్థం చేసుకోలేరన్న ఫీలింగ్ కూడా కలిగింది, ఇక ఎందుకు ఆ అమ్మాయికి ఇబ్బంది అని చెప్పి మీరు నాకు ముందు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీకు సపరేట్గా పిలిచి మీకు చెప్తున్నాను, ఆల్రెడీ మీరు నాకు పరిచయం ఉన్నారు కాబట్టి మీకు మాత్రమే చెప్తున్నాను, లేదంటే అందరి ముందు చెప్పేదాన్ని, కానీ ఆ అమ్మాయికి అంత రెస్ట్ ఇవ్వాలన్న ఉద్దేశం అక్కడ మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి నాకు కనిపించలేదు, అందుకే మీకు సపరేట్గా పిలిచి చెప్తున్నాను, ఈ టైంలో ఆ అమ్మాయికి చాలా రెస్ట్ అవసరం అండి, లేదంటే ఆ అమ్మాయి ప్రాణాలు పోయిన ఆశ్చర్యం అయితే లేదు, చాలా రెస్ట్లో ఉండాలండి, కొంచెం కొన్ని డేస్, లేదంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి అనగానే ఇక బామ్మేమో షాక్ అయిపోతూ ఉంటుంది. కిడ్నీ డొనేట్ చేయడం ఏంటి, అదేంటి అని చెప్పి చాలా షాక్లో ఉంటుంది. సరే అమ్మా నేను చూసుకుంటాను అని చెప్పి డాక్టర్కి చెప్తుందనమాట బామ్మ. ఆ తర్వాత ఇక డాక్టర్ గారు వెళ్ళిపోగానే ఇక పల్లవికి ఇంకా అన్కాన్షియస్ స్టేట్లోనే ఉంటుందన్నమాట. ఇంజెక్షన్ డాక్టర్ గారు ఇచ్చి వెళ్ళారు కదా, కాసేపట్లో మెలకు వస్తుందని కూడా డాక్టర్ చెప్తారు. ఇక పల్లవి పక్కనే బామ్మ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇక మెల్లగా పల్లవికి మెలకు వస్తుంది, అటు ఇటు కళ్ళు తెరిచి చూసి ఇక బామ్మని చూస్తుంది, మెల్లగా లేచి కూర్చుంటుందన్నమాట పల్లవి. ఏంటి బామ్మ నాకు అసలు ఏమైంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక అప్పుడు బామ్మ, ఏంటి ఏమైంది ఏంటి, పొద్దున నువ్వు టైంకి లెగవాలి కానీ లెగవలేదు, పొద్దున మేమంతా వచ్చి లేపాము కానీ నీకు మెలకువ లేదు, స్పృహ కోల్పోయావు, డాక్టర్ని పిలిచాము, డాక్టర్ వచ్చి మా ముందే అందరినీ అక్కడే నించోపెట్టి టెస్ట్ కూడా చేశారు, చెప్పారు మాకు జరిగింది అని చెప్పి బామ్మ చెప్పడంతో, డాక్టర్ చెప్పారా అని చెప్పి పల్లవి షాక్లో అలా ఉండిపోతుంది. ఎందుకంత కంగారు పడుతున్నావు, డాక్టర్ చెప్పారా అని, అది ఏం లేదు బామ్మ అని చెప్పి అంటుంది. మాకు నిజం తెలిసిపోతుందని భయపడుతున్నావా, తెలిసిపోయిందని భయపడుతున్నావా అని చెప్పి బామ్మ అంటుంది. అది కాదు బామ్మ అనగానే, ఎంత నమ్మానే నిన్ను, నన్ను కూడా మోసం చేసావా, నా దగ్గర నిజం దాయడానికి ఏంటి నీకు, నేను అంటానన్నా ఏంటి, అసలు నీకు పెళ్ళి కాకముందు నుంచి నువ్వు నా మనవరాలని ఎంత ఇదిగా ఉన్నాను నీతోని, నా దగ్గర కూడా నిజం దాయాలా చెప్పు పల్లవి, అసలు ఎవరికి కిడ్నీ డొనేట్ చేసావు చెప్పు అని అనగానే, అది కాదు బామ్మ అని చెప్పి అంటుంది. అది ఇంట్లో వాళ్ళందరికీ తెలుసా బామ్మ అని చెప్పి అడుగుతుంది పల్లవి. సరే కంగారు పడకు, ఇంట్లో ఎవరికీ తెలీదు, వచ్చిన డాక్టర్ నేను తెలుసు కాబట్టి నన్ను పక్కకు పిలిచి నాకు మాత్రమే చెప్పారు, నాకు మాత్రమే తెలుసు, నువ్వు ఇప్పటికైనా నిజం చెప్పు, అసలు పార్టీలో నుంచి సడన్గా వెళ్ళిపోయావు, ఇటు చూస్తే తెలిసిన వాళ్ళని చూడ్డానికి వెళ్ళాను హాస్పిటల్కి అని కూడా చెప్పావు, వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉంటే వెళ్ళాను చూశాను అన్నావు, కానీ నువ్వు కిడ్నీ డొనేట్ చేయడం ఏంటి, వాళ్ళకి బాగోపోతే నువ్వు కిడ్నీ డొనేట్ చేయడం ఏంటి పల్లవి, అసలు ఫ్యూచర్లో నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అవి ఏమన్నా ఆలోచించావా, అసలు ఏంటి ఎవరికి ఇచ్చావు అని చెప్పి అడుగుతుంది బామ్మ. ఇక అప్పుడు పల్లవి, నాకు కన్న తల్లికి ఇచ్చాను బామ్మ అని చెప్పి అంటుంది. కన్న తల్లి ఏంటి, హాస్పిటల్లో ఉన్నది ఎవరు అని చెప్పి బామ్మ అడుగుతుంది. ఇక అప్పుడు పల్లవి మొత్తం చెప్తుంది. ఇలా చిన్నప్పుడు నేను గుండమ్మ గారికి పుట్టాను, ఎవరో నన్ను ఎత్తుకెళ్ళిపోయారు, మా అమ్మకి దూరం అయిపోయాను నేను ఇన్ని సంవత్సరాలు అని చెప్పి మొత్తం జరిగిందంతా చెప్తుందనమాట. ఇక అప్పుడు బామ్మ, సరే గుండమ్మ నీ కన్న తల్లి, మరి
ఆవిడ పాపం తన కన్న కూతురు కోసం ఇప్పటికీ వెతుకుతానే ఉంది కదా, నీకు నీ కన్న తల్లి ఎవరో తెలుసు, మరి ఆవిడకి చెప్పకుండా ఎందుకు దాయడం, చెప్పేయచ్చు కదా ఆవిడ ఎంత బాధపడుతుంది అని చెప్పి అనగానే, దేవుడు మాకు ఇంకా అంత అదృష్టాన్ని కలగనివ్వలేదు, చిన్నప్పటి నుంచి నాకు కష్టాలే బామ్మ, ఇప్పుడు కూడా మా అమ్మకి నేను కూతురని చెప్పుకోవడానికి లేదు, ఒక దోషం వల్ల మా అమ్మకి నేనే కూతురని చెప్తే గండం అని తెలిసింది, అందుకే చెప్పుకోవడానికి లేదు, చెప్పలేకపోతున్నాను, నా కన్న తల్లి గుండమ్మకి నేనే కూతురని చెప్పుకోలేని పరిస్థితి, కనీసం తనని కాపాడానన్న సంతృప్తినే నాకు మిగులుతుందని వెళ్ళాను. యాక్చువల్గా ఫస్ట్ తెలీదు నాకు ఇలా కిడ్నీ ఇవ్వాల్సి వస్తుందని, కానీ అక్కడికి వెళ్ళాక ఎవరు డోనర్ లేకపోయేసరికి ఇక మా అమ్మకి నేను తప్ప నాకు వేరే నాకు ఇంకేమీ ఐడియా దొరకలేదు, ఇక అందుకే నేనే డొనేట్ చేశాను. అయితే యాక్చువల్గా అయితే నేను నా భర్త చరణ్కి బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ఎంత ఆరాటపడ్డాను, ఒక మెమరీ లాగా మిగిలిపోవాలని, కానీ అలాంటిది ఫోన్ రావడంతో అన్నీ మర్చిపోయి హాస్పిటల్కి వెళ్ళాను. అసలు ఆ టైంలో నాకు ఏమీ గుర్తులేదు, మా అమ్మని బ్రతికించుకోవాలన్న ఆరాటం తప్ప ఇంకేమీ లేదు, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది బామ్మ అని చెప్పి ఏడుస్తూ పల్లవి ఇక చెప్తూ ఉంటుందన్నమాట బామ్మకి. ఇక అప్పుడు పల్లవితో ఇలా బామ్మంటుంది, చూడు పల్లవి, నేనున్నాను నీకు, ఇక నువ్వు ఏ పని చేయకు, రెస్ట్లో ఉండాలి, డాక్టర్ చెప్పారు, కుట్లు కూడా ఊడాయి అని చెప్పి, నువ్వు చాలా రెస్ట్లో ఉండాలి పల్లవి, మొత్తం పనంతా నేను చూసుకుంటాను, ఇల్లు నేను చూసుకుంటాను, అర్థమవుతుందా, నువ్వు ఏ పని చేయకు, రెస్ట్లో ఉండు, సరేనా, నువ్వు బాధపడకు, ఈ నిజం నేను ఎవరికీ చెప్పను, సరేనా, నా కడుపులో పెట్టుకుంటాను, సరేనా, ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ఇంకేమన్నా ఉందా, అసలు డాక్టర్కి నేను తెలుసు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి, అసలు ఇంట్లో ఉండనిచ్చే వల్ల, చూడు ఇంకెప్పుడు ఇలాంటి చేయకు, ఏమనుంటే నాకు చెప్పు అనగానే, అలాగే బామ్మ అని చెప్పి ఇక బామ్మ ఒళ్ళో తల పెట్టుకొని పల్లవి ఏడుస్తూ బాధలు చెప్తూ ఉంటుంది. అలాగా మరోపక్క గుండమ్మని చూపిస్తారు. ఇక గుండమ్మ ఏమో బెడ్ మీద అలా పడుకొని రెస్ట్ తీసుకొని ఉంటుంది, పక్కనే ఆదిత్య కూడా ఉంటాడు. ఇక అప్పుడే వాటర్ గ్లాస్ తీసుకొస్తుందనమాట వైష్ణవి, ఈ గుండమ్మ చచ్చినా బాగుండేది, దీనికి నేను సేవలు చేయాల్సి వస్తుంది అని చెప్పి మనసులో అలా తిట్టుకుంటూ, ఇదిగో గుండమ్మ మంచినీళ్ళు, ట్యాబ్లెట్ కూడా వేసుకో అలాగే అని చెప్పి అనగానే ఇక ఆదిత్య ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటాడు. ఇక ట్యాబ్లెట్ వేసుకుంటుంది. ఇక మావయ్య ఏరి అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటే, ఇదిగో అమ్మ గుడికి వెళ్ళొచ్చాను, ఇదిగో అది బొట్టు పెట్టు అని చెప్పి ఆ అమ్మాయికి బొట్టు పెట్టు అని చెప్పి ఇస్తారనమాట కుంకుమ అది. ఇక ఆదిత్య గుండమ్మకి బొట్టు పెడతారు. ఇక అప్పుడు చెప్తారనమాట శ్రీనివాసరావు, అసలు నీకు ఇలా అయ్యేసరికి మా కాళ్ళు చేతులు ఆడలేదమ్మా, ఇలాంటి పరిస్థితి వస్తుందని నీకు అసలు కల్లో కూడా ఊహించలేదు, అసలు ఈ ఆదిత్య వీడైతే చిన్న పిల్లాళ్ళ ఎలా ఏడ్చాడో, వీడైతే ఆపలేకపోయామనుకో, అసలు అంత బాధపడ్డామో, కానీ మొత్తానికైతే నీకు ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కొంచెం కుదుట పడుతుంది, అదే సంతోషం అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే, ఇక ఆదిత్య అసలు టైంకి డోనర్ దొరకలేదు, ఎంత మదన పడ్డానో ఎంత బాధపడ్డానో నాలో నేను నాకే తెలుసు అని చెప్పి అలా ఆదిత్య తన బాధ చెప్తూ ఉంటారు. పోయినా బాగుండేది, ఆ డోనర్ ఎవరో దీన్ని బతికిచ్చారు అని చెప్పి మనసులో వైష్ణవి ఇచ్చిన డోనర్ని తిట్టుకుంటూ ఉంటుంది. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.